గాలివాన బీభత్సం సృష్టించింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో దాదాపు అరగంట పాటు గాలి వర్షం అల్లకల్లోలం సృష్టించాయి. తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. సత్యవరం గ్రామంలో కొబ్బరి చెట్టు కూలి తమలపాకులు సేకరించే 2 కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ముకుందరాజుపేటలో ఇంటి రేకులు పడి 2 మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాలుల ప్రభావంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మామిడి, అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పలుచోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో భారీగా ఈదురుగాలులకు తలుపులమ్మ లోవ ఆలయ మార్గంలో కారుపై చెట్లు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు అంతా సురక్షితంగా బయటపడ్డారు. గొల్ల అప్పారావు సెంటర్లోని గాంధీ సత్రం మేడపై ఉన్నటువంటి భారీ హోర్డింగ్ కూలడంతో 3 బైక్లు ధ్వంసమయ్యాయి. 2కి స్వల్పంగా గాయాలయ్యాయి. కర్నూలు నగరంలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. కర్నూలు సమీపంలోని పందిపాడు వద్ద రహదారిపై వెళ్తున్న ఆటోపై విద్యుత్ స్తంభం పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. 3 ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం గోవిందాయనపల్లిలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మల్లయ్య మృతి చెందారు. అచ్చంపేటలో కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయాయి. ఇక బిజినేపల్లి, తాడూరు, తెలకలపల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. గాలివానకు భారీ చెట్లు, హోర్డింగ్స్ కూలిపోయాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాలివానకు చెట్లు, వాహనాలపై విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి చెందాడు. అచ్చంపేటలోనూ వర్షం దంచుకొట్టింది. ఈ అకాల వర్షానికి మార్కెట్ యార్డులో మొక్కజొన్న తడిసి ముద్దయింది.